Daily. Taste the Daily. సంక్రాంతి పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ మేరకు నేషనల్ హైవేలపై వెళ్లే వారికి టోల్ ఖర్చులను పూర్తిగా తగ్గించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఇందుకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించి సాయంత్రం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలోని పతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద ఎప్పుడూ ఏర్పడే ట్రాఫిక్ జామ్లను తగ్గించి సాఫీగా ప్రయాణం చేసేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతి టైంలో హైవేలపై ప్రయాణించే వారి టోల్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం స్వయంగా భరించాలని యోచిస్తుంది. తాజా నిర్ణయంతో ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, విజయవాడ మార్గాల్లో వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు బెనిఫిట్ కలగనుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. సంక్రాంతి వస్తున్న వేళ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వరుసగా సెలవులు దినాలు కావడంతో అందులోనూ సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సెలవులో వెళ్తా ఉంటారు. సో దీంతో మొత్తంగా కూడా జాతీయ రహదారులు అంతా టోల్ గేట్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. వేలాది వాహనాలు, ఎందుకంటే టోల్ దగ్గర నిమిషాల తరబడి, గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. దీంతో మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బంది, గంటల తరబడి ఆ రోడ్డుపైనే పిల్లలతో కుటుంబ సమేతంగా అందరూ కూడా కార్లలో, వాహనాల్లో వెళ్లే వాళ్ళందరూ కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. సో గతంలో అనుభవాల దృష్ట్యా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాటి నుంచి టోల్ ఫీజు నుంచి కొంత ఊరట కలిగించేలా అవకాశం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ప్రతి ఏడాది సంక్రాంతి వేళ వేలాది వాహనాలు మన హైదరాబాద్ సంబంధించి, హైదరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇతర ఆంధ్రాకి సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి, అదేవిధంగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాహనాలు వెళ్తుంటాయి సో పండుగ సందర్భంగా. ఈ నేపథ్యంలో ఆ టోల్ గేట్ల వద్ద అక్కడ కొంత సమయం కేటాయించవలసి వస్తుంది కాబట్టి ఫాస్టాగ్ సంబంధించి వేలాది వాహనాలు మొత్తంగా కూడా నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ఉదయం బయలుదేరిన వాళ్ళు తమ స్వగ్రామాలకు, సొంత ఊళ్ళకు చేరుకునేసరికి అర్ధరాత్రి అంటే గంటల తరబడి 5-6 గంటల ప్రయాణం కాస్త 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని నుంచి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఏమైనా ఉంటుందని చెప్పేసి కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్, విజయవాడ వెళ్లే రహదారి మొత్తం కూడా పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడిన పరిస్థితి మనం గతంలో చూసాము. సో ఇప్పుడు మరొకసారి సమయం ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి ఒక లేఖ రాయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కొంత లీక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో కేంద్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించి రహదారుల మంత్రి శాఖకు ఒక లేఖ రాస్తే ఆ ఎందుకంటే పండుగ పూట వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అనవసరంగా గంటల తరబడి అక్కడ ఉన్న వేడి చేసే కన్నా ఉపశమనం కలిగించేలా టోల్ ఫీజు లేకుండా రాయితీ లేదా పూర్తి మినహాయింపు ఇస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఒక లేఖ రాసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, అదేవిధంగా అధికారులతో ఈ రోజు కొంత చర్చించే అవకాశం కనబడుతోంది. ఒకవేళ పాసిబిలిటీ ఉంటుందా, ఉంటే కేంద్రానికి ఏ రకంగా లేఖ రాయాల్సి వస్తుంది, ఒకవేళ మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి ఏమైనా అమౌంట్ మినహాయింపు కావాలంటే, ఒకవేళ ఇంత అవ్వాలంటే డైరెక్ట్ గా కేంద్రం కనుక టోల్ ఫీజు లేకుంటే పూర్తి స్థాయిలో వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏమన్నా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందా, ఇవన్నీ అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ సాయంత్రం దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే దీంతో పాటుగా ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ సంబంధించి వెళ్ళే ఇతర వెళ్ళే మార్గాల్లో కూడా ప్రయాణికులకు కొంత ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా వారం రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంతా కూడా అక్కడికి తమ సొంత ఊళ్ళకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళకి ఈ టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం సాయంత్రం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న విషయంలో దీనికి కొంత రాజకీయంగా కావచ్చు, లేకపోతే పొలిటికల్ కొంత కాంట్రవర్సీ అయ్యే అవకాశాలు కూడా వినబడతా ఉన్నాయి. ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు లేఖ రాయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా పొద్దు నుంచి మొత్తం చర్చ జరుగుతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లేని, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ముందు అత్యుత్సాహం చూపించి ఆంధ్రాకు వెళ్లి అనేక మందికి సంబంధించి టోల్ ఫీజు ఎందుకు కట్టాలనుకుంటుంది, సంక్రాంతి పండుగ
సాధారణంగా అయితే దసరా పండుగ తెలంగాణకు పెద్ద పండుగ కానీ సంక్రాంతి పండుగకు సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున చేసుకుంటారు. అలాంటి పండుగ కోసం ఎందుకు ఇంతలా కొంత రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తుంది అని చెప్పేసి కొంత తెలంగాణ బాధ నుంచి కూడా కొంత విమర్శలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ ట్రాఫిక్ సంబంధించి ఈ టోల్ నియంత్రణ సంబంధించి ఎట్లాంటి ఆరోపణలు వచ్చినా ఎలాంటి విమర్శలు వచ్చినా సరే అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడతారు. అందులో హైదరాబాద్ నుంచే ఎక్కడి నుంచో అంతా ఓటర్లు హైదరాబాద్ వాళ్ళే కాబట్టి హైదరాబాద్ నుంచి వేలాది మంది లక్షలాది మంది తమ సొంత ఊళ్ళకు వెళ్తుంటారు. సో మళ్ళొకటి దీంట్లో రాజకీయ కోణం ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్ ఓటర్లను కొంత కలుపుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విధంగా రాజకీయంగా ఆలోచించి ఉంటుందా అని చెప్పేసి కూడా ఒక ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో రాజకీయ వర్గాలు, ఎందుకంటే సెటిలర్లకు సంబంధించి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ త్వరలో వస్తాయని చెప్తున్న నేపథ్యంలో మొత్తం ఆంధ్ర సెటిలర్ కాబట్టి వీళ్ళందరికీ మేము అండగా ఉంటున్నాము అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇట్లాంటి ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కొంత ఆసక్తికర చర్చ జరుగుతుందని చెప్పవచ్చు అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.